నీట్ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీపై ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన ధర్నాపై కేంద్ర ప్రభుత్వ అమానుష దాడిని ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీ రాణి, జిల్లా అధ్యక్షుడు దువ్వ శేషబాబ్జీ మాట్లాడుతూ దేశ రాజధానిలో విద్యార్థులపై జరిగిన దాడి సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఆడపిల్లలను తాకుతూ పోలీసులు వ్యవహరించిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉందన్నారు. ప్రశ్న పత్రాల లీకేజీ వల్ల నీట్ పరీక్ష రద్దవడం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పరామర్శించి కనీస మానవత్వం కూడా చూపలేదన్నారు. ఈ విషయంపై ప్రధానమంత్రి స్పందించాలని, కేంద్ర ప్రభుత్వం ఉద్యమకారులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. జంజీ తరాన్ని తక్కువ అంచనా వేయరాదని, పాలకులు విధానాలు మార్చుకోవాలని, లేని పక్షంలో వారే కనుమరుగయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతభక్తుల రామేశ్వరరావు ఉద్యమానికి సంఘీభావం తెలియజేసి మాట్లాడుతూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు చేస్తున్న డిమాండ్ న్యాయంగా ఉందన్నారు. ప్రశ్న పత్రాల లీకేజీలతో భావి భారత పౌరుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ ఆరోగ్యం, వైద్యం చాలా అవసరమవుతున్న రోజుల్లో నిపుణులైనటువంటి వైద్యులు తయారు కావాలన్నారు. లీకేజీ పేపర్లతో వైద్యులు తయారైతే దేశ ప్రజల ఆరోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. దేశంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజలు స్పందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజ్ కుమార్, నగర కన్వీనర్ మలక వెంకటరమణ, చంద్రమల్ల పద్మ, మేడిశెట్టి వెంకటరమణ, రంగుల ఈశ్వరరావు, నక్కిల శ్రీనివాస్, అనపర్తి ఏడుకొండలు, సిహెచ్ విజయ్ కుమార్, వివిఎన్ కుమార్, ఆర్ తలుపులమ్మ, ఎం రవి, పి సూర్యారావు, ఎస్ శ్రీను, సత్యవతి, నాగభక్తుల సూర్యనారాయణ, పలివెల వీరబాబు, సామాజిక సాధన సమితి నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు. మనం పేపర్లో చూసాం, టీవీలో చూసాం, సెల్లో చూసాం. ఆ హింసాకాండం చూస్తుంటే ఎవరికైనా గుండె తరుక్కుపోద్ది. ఎంచేతంటే చదువుకునే పిల్లల్ని ఒక జరిగిన అన్యాయాన్ని మీరు ఎందుకు చర్య తీసుకుపోతున్న కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించగలరు. స్పందించకపోతే మరి చలో ఢిల్లీ ప్రోగ్రాంకి వాళ్ళు సిద్ధమయ్యారు. సిద్ధమైన తర్వాత బ్యారికేడ్లు తప్పించుకుంటూ అక్కడికి వెళ్తుంటే చాలా హింసాకారంగా తలల బద్దలు కొట్టించారు, కాళ్ళు ఎర్ర కొట్టించారు. చాలా మంది దెబ్బలు తగిలి హాస్పిటల్ అయిపోయారు. వెంటిలేషన్ మిత్రులు చెప్పినట్టుగా వెంటిలేషన్ ఉన్నాయి. ఏంటి ప్రభుత్వం నీకు ఏది ఒక ప్రశ్నిస్తుంటే మాట్లాడరు, అందరూ కలిసి ప్రశ్నిస్తుంటే మాట్లాడరు. ఈ రోజుని దేశం అంతా ప్రశ్నిస్తుంది. ఏం చేస్తుంది ప్రభుత్వం? అసలు ఈ గూండాదారు పోలీసులతో కలవడానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? చేతగా అక్కడ తీసుకుంటుందా ప్రభుత్వం? అందుచేత మేమేం చేస్తున్నాం అంటే చెప్తున్నాం అంటే ఈ కార్యక్రమాలని, ఈ నిరసన కార్యక్రమాలని మీరు ఆ కేంద్ర ప్రభుత్వం, ఆ కేంద్ర మంత్రి రిజైన్ చేసే వరకు కూడా, లేదా సస్పెండ్ చేసే వరకు కూడా మేము ఈ నిరసన తెలియజేస్తుంటాం. అంచేత ఏమన్నా బుద్ధి తెచ్చుకుని అత్యంత త్వరలో ఈ కార్యక్రమం చేపట్టవలసిన అవసరం ఉన్నది. లేకపోతే ఇది ఉధృతమై దేశవ్యాప్తంగా దీని ఈ నిరసనలో కాకుండా ఆందోళన ఎక్కువ అవుతుందని హెచ్చరిక చేస్తున్నాం. నీటి ప్రశ్న పత్రాలు లీకేజీ అయినాయి. ఆ లీకేజీని అరికట్టాలని దోషులైనటువంటి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు 36 రోజులుగా ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలుగు పార్లమెంట్కి పిలుపునిస్తే అత్యంత దారుణంగా, అమానవీయంగా విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేశారు, టీయర్ గ్యాస్ ఉపయోగించారు. ఈ లాఠీచార్జ్ కూడా మామూలుగా కాదు, కాళ్ళు, చేతులు, తలలు అన్నీ కూడా పగిలి హింసాత్మకమైనటువంటి లాఠీచార్జ్ చేశారు. ఇదే లాఠీచార్జ్లో పోలీసుల వేషాలతోటి ఆర్ఎస్ఎస్, బీజేపీ గూండాలు, హైరైడ్ గూండాలు కూడా ప్రవేశించారు. వాళ్ళ చేతుల్లోకి పోలీసుల లాఠీ ఎలా వెళ్ళింది అంటే పోలీసులు అధికార పార్టీ వాళ్ళు కుమ్మక్కయ్యారు కాబట్టే ఆ రకంగా వెళ్ళింది. ఈరోజు పరిస్థితి అంటే దాదాపు 170 మంది హాస్పిటల్లో ఉన్నారు. అందులో ఒక అమ్మాయి వెంటిలేటర్ మీద బతుకుతుందో పోతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నది. ఈ నిరసనకి విద్యార్థుల తల్లిదండ్రులు, అలాగే ఆత్మహత్య చేసుకున్న పిల్లల తల్లిదండ్రులు ఇంతమంది హాజరయ్యారు. ప్రభుత్వం కనీసం అంటే తెలుగు పార్లమెంటు జరిగేంత వరకు కనీసం క్షమాపణ చెప్పలేదు, చర్చలకు పిలవలేదు. ఆఖరి క్షణంలో జరుపుకునే చర్చలు కూడా అభిజిత్ దీప్తిని పక్కన పెట్టి ఇంకెవరితోడో చర్చలు జరిపారు. అన్యాయం.
ప్రభుత్వం చేయాల్సిన తక్షణ పని ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించాలి. ప్రశ్న పత్రాల లీకేజీకి దోషులు ఎవరో విచారణ జరిపించాలి. అంతవరకు ఈ నిరసనలు కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తున్నాను.